నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 15, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు మిథునంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు కూడా వక్రగతిలో మిథునంలోను, శుక్రుడు తులాలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యాలోను, చంద్రుడికి సమీపంగా దగ్గరలో ఉండడం వల్ల ఈరోజు భావోద్వేగాలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతుంది. కంట్రోల్డ్గా ఉండండి. అయితే ఈరోజు ముఖ్యమైన ప్రభావం ఏమిటంటే కనుక చంద్రుడు కేతు సంయోగం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉండేందుకు, దేనిలోనైనా సరే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. తర్వాత విశ్లేషణాత్మకమైన ఆలోచనలు చేస్తారు. చిన్న చిన్న అపోహలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. పని విషయంలోనూ, డాక్యుమెంట్ల విషయంలోనూ, తర్వాత ఏవైనా మనీ ట్రాన్సాక్షన్స్ లావాదేవీల విషయంలోనూ ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం చాలా మంచిది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీకు ఈరోజు అన్ని విధాల అనుకూలంగాను శుభాన్ని ఇస్తున్నాడు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, ఐటీ ఫీల్డ్లో ఉన్న వారికి సక్సెస్ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. సంబంధాలు బలపడతాయి. మనీ ఫ్లో కొంత స్లో అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మనీ రాబడి కొంత తగ్గే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ స్థిరంగా ఉంటుంది. నష్టం అయితే వచ్చే అవకాశం లేదు. సూచన ఏంటంటే కనుక తక్కువ నిద్రపోండి ఈరోజు. అంటే ఎక్కువసేపు బద్ధకంగా నిద్రపోయే ప్రయత్నం చేయకండి. ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి రాహువుతో సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా తులసి వద్ద నెయ్యి దీపాన్ని పెట్టినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్టశాతం 83, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే ఉన్నందువల్ల మీలో ఒక అథారిటీ అనేది వస్తుంది. తర్వాత ఏ సమస్యకైనా మీరు సులభంగా హ్యాండిల్ చేసుకునే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా ఈరోజు చాలా బలంగా ఉండబోతున్నారు. అయితే సూచన ఏంటంటే కనుక కోపాన్ని తగ్గిస్తే కనుక ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ మీకు వస్తాయి. మీరు అనుకున్న దానికన్నా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. కోపాన్ని తగ్గించేసుకోండి. పరిహారంగా శని భగవానుడికి నువ్వులను సమర్పించండి. మీ అదృష్టశాతం 89, కలిసి వచ్చే రంగు డార్క్ రెడ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనుసు రాశి. ఈ రాశి వారికి బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల మీ యొక్క మాటల్లో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. మీరు మంచిగా మాట్లాడినా ఎదుటి వాళ్ళకి చెడుగానే వినపడేది, చెడుగా అర్థమయ్యేది ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆధ్యాత్మికంగా మంచి ఆలోచనలు చేస్తారు. మెంటల్గా మీకు అంటే బుద్ధిపరంగా ఒక క్లారిటీ, స్పష్టత వచ్చేస్తాయి మీకు. అయితే ప్రయాణాలు శుభంకరంగా ఉండబోతున్నది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలంటే అది ఆలస్యం చేయండి. ఎందుకంటే ఈరోజు మంచిగా లేదు కాబట్టి తదుపరికి వాయిదా వేసుకోండి. పరిహారంగా పసుపు, బెల్లాన్ని మీ యథాశక్తి దానంగా ఇచ్చుకోండి. అదృష్టశాతం 63, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము గురువారము.